గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2026 సంవత్సరం ఫిబ్రవరి మాసంలో సింహరాశిలో జన్మించిన వారి యొక్క ఫలితాలు అనేవి ఎలా ఉండబోతున్నాయో వివరిస్తాను. శ్రీ కనక మహాలక్ష్మి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుత సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరి ఫోన్ నంబర్ 9573058625. ముఖ్యంగా ఈ మాసంలో ఆర్థిక పరంగా అయితే అనుకూలంగా ఉంటుందండి. ఎందుకంటే శుభగ్రహమైనటువంటి గురువు మీ 11వ ఇంట్లో అంటే లాభస్థానంలో సంచరిస్తాడు. కాబట్టి ధన ప్రవాహం అనేది పెరుగుతుంది, ఇన్కమ్ అనేది బాగుంటుందండి. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేయాలి అనుకున్న వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. అయితే సింహరాశి వారికి సంవత్సరంలో అష్టమ శని జరుగుతుంది. అంటే శని 8వ స్థానంలో ఉన్నాడు. ఆదాయం బాగున్నప్పటికీ కూడా ఖర్చుల విషయంలో మాత్రం, ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఖర్చుల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈ మాసంలో కేతు మీ రాశిలోనే ఉంటాడు, అంటే సింహరాశిలోనే ఉంటాడు కాబట్టి కాస్త నీరసంగా అనిపిస్తుంది. శారీరకంగా కాస్త అనుకూలంగానే ఉన్నప్పటికీ కూడా మానసికంగా ఎక్కువగా ఇబ్బంది పడతారండి. కేతువు రాశిలో ఉన్నప్పుడు రాహు 7వ ఇంట్లో ఉంటాడు. 7వ ఇల్లు అనేది వివాహ స్థానం అండి, భాగస్వామ్యానికి సంబంధించినది. అది వివాహ భాగస్వామ్యం కావచ్చు, వ్యాపార భాగస్వామ్యం కావచ్చు. అలాగే ఈ నెల 13వ తారీఖు తర్వాత సూర్యుడు 7వ స్థానంలోకి వెళ్తాడు. రాహువు సూర్యుడు కలిసి ఉండటం వల్ల జీవిత భాగస్వామితో సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే ఒంట్లో వేడి ఎక్కువ అవటం కానీ, తలనొప్పి రావటం కానీ, మైగ్రేన్ రావటం కానీ, కోపాన్ని అదుపులో ఉంచుకోకపోవటం కానీ, ముఖ్యంగా మెంటల్ థింకింగ్ అనేది పెరగటం, ఓవర్ థింకింగ్ అనేది పెరగటం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. 7వ ఇంట్లో ఈ మాసంలో మీకు పంచగ్రహ కూటం అనేది జరుగుతుంది. దానికి తోడు శత్రువులైనటువంటి రాహువు మరియు కుజుడు, ఈ 2 గ్రహాల యొక్క కలయికని అంగారక యోగం అంటారండి. ఇక్కడ సూర్యుడు ఈగోని సూచిస్తాడు, కుజుడు దూకుడుతనాన్ని సూచిస్తాడు, రాహువు అశాంతిని, దురాశని సూచిస్తాడు. కాబట్టి మీ జీవిత భాగస్వామి మీతో మొండిగా ఉండటం కానీ, అహానికి సంబంధించినటువంటి సమస్యలు రావటం కానీ, లేదా మీరే మీ జీవిత భాగస్వామితో మొండిగా వ్యవహరించటం వల్ల వివాహపరంగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సింహరాశి వారు అష్టమ శని, అలాగే 7వ ఇంట్లో ఇన్ని గ్రహాల యొక్క కలయిక అనేది అంత అనుకూలం కాదు. మీ ఇద్దరికి మధ్య ఏమైనా సమస్యలు వచ్చినా, అంటే మీకు మీ భార్యకి కానీ, మీకు మీ భర్తకి మధ్య ఎటువంటి సమస్యలు వచ్చినా వాటిని జాగ్రత్తగా పరిష్కరించుకోవటమే తప్ప అహానికి మాత్రం పోవద్దండి, కోపతాపాలకు పోవద్దు. అలాగే మీ ఇద్దరి మధ్య 3వ వ్యక్తిని రానివ్వవద్దు. అయితే గురువు యొక్క శుభదృష్టి ఉంది కాబట్టి సమస్యలు అనేవి తీవ్రం అవ్వవండి. మీరు ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో వ్యవహరించినట్లయితే 7వ ఇంటి పైన గ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది అని ఆలోచించి మొండిగా వ్యవహరించవద్దు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇండిపెండెంట్ నేచర్ అనేది పెరుగుతుంది సింహరాశి వారిలో ఈ మాసంలో. అది వివాహ సమస్యలను సృష్టిస్తుంది. అయితే లాభస్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి లాభానికైతే లోటు ఉండదండి, అంటే ఆర్థిక పరంగా లోటు ఉండదు. ఇక కెరీర్ పరంగా చూసుకున్నట్లయితే, వృత్తి వ్యాపారాల పరంగా చూసుకున్నట్లయితే ఈ నెల మొదట్లో సూర్యుడు ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉంటాడండి, అంటే ఉచ్చస్థానంలో ఉంటాడు. 6వ ఇంట్లోనేమో కుజుడు ఉంటాడు. కాబట్టి ఈ నెల స్టార్టింగ్లో మాత్రం వృత్తి వ్యాపారాల విషయంలో విజయాలను సాధించే అవకాశాలు ఉంటాయి. ఈ నెల 13వ తారీఖున సూర్యుడు కుంభరాశిలోకి వెళ్తాడు. అలాగే ఈ నెల 23వ తారీఖున కుజుడు కుంభరాశిలోకి వెళ్తాడు. ఇంచుమించు 13వ తారీఖు తర్వాత నుండి, అంటే ఈ నెల ద్వితీయార్థంలో అనుకూలతలు అనేవి తగ్గుతాయండి. 13వ తారీఖు తర్వాత అనుకూలతలు తగ్గుతాయి. 23వ తారీఖు తర్వాత మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే వ్యాపార పరంగా కొత్త వారిని గనక చేర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లయితే, లేదా కొత్త భాగస్వాములను నమ్మేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహనాలను అమ్మే విషయంలో కానీ, కొనే విషయంలో కానీ, స్థిరాస్తులను అమ్మే విషయంలో కానీ, కొనే విషయంలో కానీ 13వ తారీఖు తర్వాత మాత్రం సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్నారో, అది ప్రైవేట్ ఎగ్జామ్స్ కావచ్చు, పబ్లిక్ ఎగ్జామ్స్ కావచ్చు అండి, అంటే గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కావచ్చు, అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే గురువు యొక్క శుభదృష్టి అనేది పడుతుందండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది. విద్యా విషయాల్లో విజయాలను సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఏదో ఒకటి నేర్చుకోవాలనేటువంటి తపన విద్యార్థులలో పెరుగుతుంది. ఎవరైతే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో
ఆల్రెడీ ఉద్యోగం ఉండి మెరుగైన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కావచ్చు, అలాగే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు, నూతన ఉద్యోగ అవకాశాల కోసం వేచి చూస్తున్న వారికి కావచ్చు, అటువంటి సింహరాశి వారికి అనుకూలంగానే ఉంటుందండి. అయితే అష్టమ శని యొక్క ప్రభావం అనేది వీరిపైన ఈ సంవత్సరం అంతా ఉంటుంది కాబట్టి మీరు మొదలు పెట్టేటువంటి పనులలో మాత్రం ఆటంకాలు అనేవి కనిపిస్తాయి. కావున సింహరాశి వారు శనికి సంబంధించినటువంటి పరిహారాలను పాటించడం మంచిది. అంటే నల్ల నువ్వులను కానీ, నల్ల గొడుగును కానీ, పేదలకు ఆహారాన్ని పెట్టడం కానీ, అంటే పెద్దగా ఖర్చులేం చేయవలసినటువంటి అవసరం లేదండి. ముఖ్యంగా మీ ఇంట్లో పెద్దవారు కనుక, వయసు పైబడిన వారు ఎవరైతే ఉన్నారో, మీ తల్లిగారు కావచ్చు, తండ్రి గారు కావచ్చు, లేదా మీ అత్తమామలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వారికి సహాయాన్ని అందించండి, వారికి సేవలు చేయండి. మీరు ఏదో కొని దానం ఇవ్వటం కంటే కూడా పెద్దవారిని గనక గౌరవించినట్లయితే శని ఇంకా ప్రసన్నం అవుతాడు. అలాగే సింహరాశి వారికి నలుపు రంగు ఎంత ఇష్టమైనప్పటికీ కూడా ఈ సమయంలో నలుపు రంగు వస్త్రాలను ధరించడం మంచిది కాదు, ఆడవారైనా మగవారైనా సరే. ఎందుకంటే ఈ మాసంలో శని యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది, రాహువు కేతువుల యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ముదురు రంగు వస్త్రాలను, ముఖ్యంగా నలుపు రంగు వస్త్రాలను ధరించకపోవటమే మంచిది. శని యొక్క ప్రభావం అనేది ఎక్కువగా పడుతుంది. ఒకవేళ వివాహానికి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నట్లయితే, అంటే మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య ఏమైనా ఘర్షణలు కనుక జరుగుతున్నట్లయితే, మెయిన్గా సూర్యుని యొక్క ప్రభావం, కుజుని యొక్క ప్రభావం, రాహు యొక్క ప్రభావం వల్ల ఈగో క్లాషెస్ వచ్చే అవకాశాలు ఉంటాయండి. నేనంటే నేనే గొప్ప అని గొడవ పడే అవకాశాలు ఉంటాయి. పెత్తనాన్ని చలాయించాలని చూసే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ మీరు సైలెంట్గానే ఉన్నా మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నా, లేదా మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నా, బయట వారి కోపం మీ పైన చూపించే ప్రయత్నాలు చేస్తున్నా, మాటను అదుపులో ఉంచుకోవటం మంచిదండి. అంటే కోపంలో ఏ మాట పడితే ఆ మాట అనకుండా సంయమనాన్ని వహించటం మంచిది. ఎందుకంటే ఈ సమయం అనుకూలంగా లేదు అటువంటివి పరిష్కరించుకోవటానికి. అలాగే ప్రతిరోజు ఉదయం సూర్యునికి అర్ఘ్యాన్ని సమర్పించడం మంచిది. రాగి చెంబులో అర్ఘ్యాన్ని తీసుకుని స్నానం ఆచరించి సూర్యోదయ సమయంలో ఓం సూర్యాయ నమః లేదా ఓం ఆదిత్యాయ నమః అనేటువంటి మంత్రాలను పఠిస్తూ సూర్యునికి అర్ఘ్యాన్ని సమర్పించటం వల్ల 7వ ఇంటిపైన సూర్యుని యొక్క ప్రభావం తగ్గి వివాహపరంగా ఇబ్బందులు అనేవి తగ్గుతాయండి. అలాగే సూర్యుడు ఆరోగ్యాన్ని సూచిస్తాడు, ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. మొత్తం మీద చూసుకున్నట్లయితే సింహరాశి వారికి మిశ్రమ కాలంగానే చెప్పవచ్చు. ఎక్కువగా ఇబ్బందులు సూచిస్తున్నాయి ఈ మాసంలో. ముఖ్యంగా 13వ తారీఖు తర్వాత మ్యారిటల్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే సింహరాశిలో జన్మించి ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో, రాహు 7వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి మీకు ఒకవేళ సంబంధం ఓకే అయినప్పటికీ కూడా వారు మంచివారేనా, నేనేదైనా తప్పు నిర్ణయం తీసుకున్నానా, ఇంకా మంచి సంబంధం వస్తుందేమో అనేటువంటి ఆలోచనలు అనేవి ఎక్కువ అవుతాయి. శ్రీ కనక మహాలక్ష్మి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరి ఫోన్ నంబర్ 9573058625.